హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే సింగిల్ ఎగ్జామ్తో ఉద్యోగాలు D+SB నుంచి మరో రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ టీచర్, వేకెన్సీ 1180 వేకెన్సీ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. సో ఫ్రెండ్స్, ఢిల్లీలో ఉద్యోగం అసిస్టెంట్ టీచర్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు చెప్పాలి. అంటే చిన్నపిల్లలకి టీచింగ్ చేస్తూ శాలరీ వచ్చి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్ బోర్డ్ నుంచి మరొక రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. అసిస్టెంట్ టీచర్ రిక్రూట్మెంట్ 2025. అప్లై ఆన్లైన్ ఫర్ 1180 వేకెన్సీస్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, D+SB నుంచి టీచర్ రిక్రూట్మెంట్ అద్భుతమైన రిక్రూట్మెంటు. లెవెల్ 6 పోస్టులు అనమాట. ముందే చెప్తున్నాం కదా, ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో అసిస్టెంట్ టీచర్ ప్రాథమిక పోస్టుల నియామకానికి అధికార నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ 1180 పోస్టులు. వివరాలు అండ్ విద్యార్హత, ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్, జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం. ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి. అంటే మీకు జాగ్రత్తగా చెప్తాను, వినండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేయండి. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ టీచర్ ప్రైమర్లీ, అంటే ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా, దానికి అసిస్టెంట్ టీచర్. నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఢిల్లీలో మనకు ఉద్యోగం అయితే వస్తుంది సెలెక్ట్ అయితే. టోటల్ వేకెన్సీ 1180 పోస్టులు. దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే, పోస్ట్ పేరు అసిస్టెంట్ టీచర్, పోస్టుల సంఖ్య 1180. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ టీచర్ అని చెప్పాను కదా, ఇది ప్రైమరీ స్కూల్స్కి మాత్రమే. ఓకే, దీని యొక్క అప్లికేషన్ డేట్ వచ్చి 17/9/2025, అంటే 17 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. దీనికి అడ్మిట్ కార్డులు వస్తాయి. సో మనం ఒక ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దీనికి ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి విద్యార్హతలు సీనియర్ సెకండరీ 10+2, అంటే ఇంటర్మీడియట్ 50% మార్కులతో, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ లేదా సీనియర్ సెకండరీ 45% మార్కులతో 2 సంవత్సరాల డిప్లొమాలో ఎన్సిటిఈ అది కానీ, లేదా సీనియర్ సెకండరీ 10+2 కనీసం 50% మార్కులతో బిఎడ్ అంటే బిఈఐడి అది కానీ, లేదంటే ఇంటర్మీడియట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అది కానీ 2 సంవత్సరాలు చేయాలన్నమాట. లేదంటే గ్రాడ్యుయేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ ఉంటే మీరు అర్హులు. సో ఇతర అర్హతలు వచ్చి, అభ్యర్థి తప్పనిసరిగా సీటెట్ పేపర్ 1 సిబిఎస్ఈ నిర్వహించే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓకే, టెట్ పేపర్ ఆల్రెడీ పాస్ అయి ఉండాలన్నమాట. అభ్యర్థి హిందీ ఆర్ ఉర్దూ, పంజాబీ, ఇంగ్లీష్ విషయాల్లో ఏదో ఒకటి సెకండరీ లెవెల్లో చదివి ఉండాలి. అంటే మనకి 10th క్లాసు హిందీ కానీ, ఉర్దూ కానీ, పంజాబీ కానీ, ఇంగ్లీష్ కానీ చదివి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ 1 సిబిటి ఎగ్జాము, స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషను, ఈ 2 క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 120 మినిట్స్లో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. మొత్తం సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అథమెటిక్, న్యూమరికలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇది సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చి ఎన్సిటిఈ కరికులం, టీచింగ్ మెథడాలజీ. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ టీచర్ సాలరీ. దీని యొక్క పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు. పే లెవెల్ 6 అనమాట. లెవెల్ 6 పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. దీని యొక్క అర్హతలు అయితే ఉంటాయి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకేమో 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కేమో 0. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం చెప్తాం. ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఆ విధంగా ఈ లాగిన్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే అప్లై లింక్ కోసం అప్లై లింక్ అని
కామెంట్ చేయండి. లింక్ డైరెక్ట్‌గా షేర్ చేయబడును. లేదంటే బయోలో ఉంటది చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్‌లుంటే కామెంట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.